టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ప్రత్యర్థులంతా ఏకమైన జగన్ ఒంటరిగానే వస్తారు అంటున్నారు. పొత్తు స్వప్రయోజనాల కోసమే అని ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు పొత్తు కోసం పాకులాడారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ బీజేపీ జనసేన పొత్తులపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వాటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వస్తుంది. జరుగుతున్న పరిణామాలపై అంచనాలు వేస్తూ వస్తుంది. అయితే అధికారికంగా కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహిస్తూ వస్తుంది. ప్రకటనకు సంబంధించి సీట్ల పంపకాలకు సంబంధించి కూడా కొంత ఆరా తీస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అయితే ఈ కూటమి వల్ల పెద్దగా తమకు వచ్చే ఇబ్బంది లేదన్న అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొదట్లో అంటే 2014లో మొదటిసారి కూటమిగా పనిచేసినప్పుడు కొంత ఎఫెక్టివ్ కనిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్రభావం ఉండదన్న అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇటు చంద్రబాబు గాని అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీని టార్గెట్ చేశారు, మోడీని టార్గెట్ చేశారన్న విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అది వాళ్ళ విశ్వసనీయతకు సంబంధించిన అంశంగా వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు మోడీని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ అన్నిటి కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మాత్రం పెద్దగా ప్రభావం ఉండదన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధానంగా ఈ కూటమికి విశ్వసనీయత లేదని, కేవలం అధికారం కోసమే ఈ మూడు పార్టీలు కూడా కలిసి ప్రజల ముందుకు వస్తున్నాయన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికి సంబంధించిన నేరేటివ్ ను కూడా కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా టీడీపీ చివరి ప్రయత్నాలు చేస్తుంది. అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న అంచనాతోనే అటు జనసేన గాని ఇటు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న అంశాన్ని కూడా ఆ పార్టీ వ్యక్తం చేస్తూ వస్తుంది. తాజాగా ఇవాళ మూడు పార్టీల పొత్తు ఖరారు కావడంతో మేము ముందు నుంచి ఊహించినట్టుగానే జరుగుతున్న అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఈ అంశాన్ని అంటే పూర్తి స్థాయిలో సొంత లాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసమే ఈ కూటమి అన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు అనేది బయటికి మాత్రం చెబుతున్నారు, లోపల స్వప్రయోజనం ఉందన్న అంశాన్ని, అధికారం కోసం ఈ కూటమి ఏర్పడిందన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఈ పొత్తు వల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, ఇది తమకే కలిసి వస్తుంది. ఏవైతే కూటమిలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే వర్గాలనే పూర్తి స్థాయిలో ఎంతో కొంత దగ్గరగా ఉన్న వర్గాలని కూడా పూర్తి స్థాయిలో దూరమయ్యే అవకాశం ఉన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.